యూనిఫామ్లో సమాజానికి వాళ్ళు చేసేటువంటి సేవ పిల్లలైనటువంటి మీకు ఒక స్ఫూర్తిగా ఆల్వేస్ ఉండాలి. మరియు మీ యొక్క ప్రతిభని, చదువుని మీరందరూ కూడా ఇంకా మరింత ఉన్నత స్థాయి చదువులకి, అదేవిధంగా ఉన్నత స్థాయి లక్ష్యాలని టార్గెట్గా పెట్టుకొని రీచ్ అవ్వడానికి మీరందరూ కూడా కృషి చేయాలి. రంగం ఏదైనా సరే, డాక్టర్ ఫీల్డ్ కావచ్చు, ఇంజనీరింగ్ ఫీల్డ్ కావచ్చు, సైంటిస్ట్ కావచ్చు, లేదు సాఫ్ట్వేర్ ఉద్యోగాలు కావచ్చు, లేదు సివిల్ సర్వీసెస్ ఉద్యోగాలు కావచ్చు, మంచి లక్ష్యాలను పెట్టుకొని ఆ ఉన్నత లక్ష్యాలని సాధించే విధంగా మీ ప్రతిభని మరింత సానబెట్టుకొని ఆ లక్ష్యాలను మీరంతా చేరుకోవాలని, మీరందరూ కూడా భవిష్యత్తులో మంచి ఉన్నత స్థానం వైపు వెళ్ళడానికి, అదేవిధంగా సమాజంలో మంచి స్థాయికి వెళ్ళడానికి మీ పట్ల మాకున్న నమ్మకానికి కూడా ఒక ప్రతీక. ఆ ఉద్దేశంతోనే మనం ఈ స్కాలర్షిప్ల కార్యక్రమాన్ని తీసుకొని ప్రతి సంవత్సరం కష్టపడితే సాధ్యం కానిదంటూ ఏదీ లేదు. కావాల్సిన ఫస్ట్ ఏంటంటే హార్డ్ వర్క్, డెడికేషన్. సో హార్డ్ వర్క్ అండ్ డెడికేషన్ ఉంటే కొన్నిసార్లు మనం అటెంప్ట్ చేసిన వెంటనే విజయాన్ని సాధించలేకపోవచ్చు. విజయం సాధించలేదని నిరుత్సాహపడకూడదు, ఆ దిశగా మళ్ళీ ప్రయత్నించాలి. సో విజయాన్ని అందుకునే వరకు ప్రయత్నించాలి. సో తప్పులు ఎక్కడ జరుగుతున్నాయో ఒకసారి ఫెయిల్యూర్ అయినప్పుడు తప్పు ఎక్కడ జరిగిందో విశ్లేషించుకోవాలి. తప్పు జరగకుండా మళ్ళా మరో ప్రయత్నం చేయాలి. ఎక్కడా కూడా విజయాన్ని సాధించే క్రమంలో ఎక్కడా కూడా నిరుత్సాహపడకూడదు, డీలా పడకూడదు. మన ఎఫర్ట్స్ మాత్రం కరెక్ట్గా ఉండాలి. సివిల్ సర్వీసెస్ కావచ్చు, కేంద్ర సివిల్ సర్వీసెస్ కావచ్చు, విపరీతమైనటువంటి పోటీ ఉంటుంది. అలాంటి రంగాన్ని ఎంచుకున్నప్పుడు చాలా డెడికేటివ్గా చదువుకోవాలి, ప్రతినిత్యం చదవాలా, డీవియేషన్స్ ఉండకూడదు. ఇతరులు హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నారు కదా అని మనం వాటి గురించి ఆలోచించకూడదు. మన విజయాన్ని సాధించేంతవరకు అన్నిటినీ కాకుండా కొన్నిటిని పరితగించి చదివితే విజయం అనేది సాధ్యమవుతుంది. నమస్కారం. నా పేరు హేమశ్రీ. మా నాన్నగారి పేరు హేమచంద్రుడు. మా నాన్నగారు బాపట్ల డిస్టిక్లో హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. నేను ఎన్ఆర్ఐ మెడికల్ కాలేజ్లో ఎంబీబీఎస్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. పోలీస్ వెల్ఫేర్ నుండి మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చినందుకు ధన్యవాదాలు. ఇలానే మా నాన్నగారికి పేరు తెస్తూ ఉంటాను. గౌరవనీయులైన డీజీపీ గారికి, గౌరవనీయులైన ఐజీ గారికి, గౌరవనీయులైన ఎస్పీ గారికి ధన్యవాదాలు. నమస్తే సార్. శ్రీ గౌరవనీయులైన ఎస్పీ గారికి హృదయపూర్వక నమస్కారంలో సార్. మా పిల్లలు మెరిట్ స్కాలర్షిప్ పోలీసు వెల్ఫేర్ ద్వారా మాకు ఇప్పించి మాకు ఎంతో తోడ్పాటుని, కొంచెం ఎడ్యుకేషన్కి ముందు సాగేలా మాకు తోడ్పడినందుకు ధన్యవాదాలు సార్. సార్ మాకు ఎంతో గర్వంగా ఉంది. మీ దగ్గర మీరు మమ్మల్ని ప్రోత్సహించి ఎవరైతే మెరిట్ చదివే వాళ్ళందరినీ మెరిట్ స్కాలర్షిప్ ఇప్పించి వాళ్ళకి పిలిపించి మరి వాళ్ళని అప్రిషియేటివ్ చేసి ఇలా తీసుకోవడం వల్ల వాళ్ళు ఇంకా ఎన్నో అందుకోవాలన్న ఆసక్తితో చదువుకునే దానికి కూడా ఉపయోగపడింది సార్ ఇది. సార్ పోలీసు వెల్ఫేర్ నుంచి డీజీపీ గారు, అట్టనే రేంజ్ ఐజీ గారు, బాపట్ల జిల్లా ఎస్పీ గారు, ఈ ముగ్గురు ప్రోత్సాహంతో మా జిల్లాకి ఈ వెల్ఫేర్ ఫండ్ని
ఇలా బాగా చదువుకునే పిల్లలు ప్రోత్సహించడానికి ఇప్పించినందుకు మాకు ధన్యవాదాలు సార్. నా పేరు దివ్య సార్. మా డాడీ పేరు కట్టా వెంకటేశ్వరరావు గారు. బాపట్ల డిస్టిక్లో ఏఎస్ఐగా పనిచేస్తున్నారు, కొల్లూరు పోలీస్ స్టేషన్ పరిధిలో. అండ్ అలాగే ఈ మెరిట్ స్కాలర్షిప్ వల్ల మాకు చాలా సంతోషంగా అండ్ గర్వంగా ఉంది. ఇది అందజేస్తున్న ఐజీ గారికి, డీజీపీ గారికి, ఎస్పీ గారికి మా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాము. అండ్ అలాగే ఇంకా కొనసాగాలని, మేము మంచిగా చదువుకోవాలని, మా బాధ్యతను పెంచుకోవాలని అనుకుంటున్నాము. ముఖ్యంగా మీ అందరికీ కూడా హృదయపూర్వక కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాను. రేయింబగళ్ళు మా తల్లిదండ్రులు పడే కష్టానికి ఫలితంగా నేను ఒక మంచి స్థాయిలో ఉండాలని నా కోరిక సార్. థ్యాంక్ యూ సార్. సార్ మా బాబు సెకండ్ ఇయర్ 89.5 మెరిట్ వచ్చారు సార్. మంచి మెరిట్ స్కాలర్షిప్ ఇచ్చారు సార్. అలాగే భవిష్యత్తులో ఆ బాబుకి మంచి ఇంట్రెస్ట్ కల్పించారు సార్. అతను బెస్ట్ ప్రజెంట్ బాపట్ల ఇంజనీరింగ్ కాలేజ్ బీటెక్ ఫస్ట్ ఇయర్లో మంచి మార్కులతో చదువున్నారు సార్. ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా మంచిది సార్. థ్యాంక్ యూ సార్.